హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కలర్ ఆఫ్ షేడ్స్. ఇవాళ కొత్త డ్రెస్ మెటీరియల్స్ రీస్టాక్ అయినాయండి, అవి చూద్దాము. యాక్చువల్గా వచ్చేసి మంగళగిరి కాటన్లో, తర్వాత ఖాదీ కాటన్లో వచ్చినాయి. ఫస్ట్ వచ్చిన స్టాక్ అంతా ఇంట్లో అంటే చుట్టుపక్కల వాళ్ళకే చూపిస్తాం కదా, సో అలా కొంచెం స్టాక్ అంతా క్లియర్ అయిపోయిందనమాట. ప్రతి డ్రెస్ మెటీరియల్లోనూ 4 పీసెస్ 5 పీసెస్ అలా వచ్చాయన్నమాట ఈసారి. బట్ అన్నీ ఇక్కడే అయిపోతున్నాయి. సో తక్కువ స్టాక్ మళ్ళీ ఉండడంతో కొంచెం స్టాకే ఆన్లైన్లో పెట్టాల్సి వస్తుంది. మన దాంట్లో నో కోడ్, నో ఎక్స్చేంజ్, నో రిటర్న్ అండి. సో ఏదైనా డ్యామేజ్ ఉంది అంటే ఓపెనింగ్ వీడియో మస్ట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏదైనా సరే మనం స్టిచ్ చేసి వేసుకుంటే ఆ కంఫర్టే వేరు ఉంటుంది కదా. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అండి. ఇది నేను స్టిచ్ చేసి వేర్ చేసింది అనమాట. అసలు స్టిచ్చింగ్ బాగుంటే కనుక మనకి మెటీరియల్సే చాలా కంఫర్ట్గా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక్కొక్క మెటీరియల్ చూద్దామండి, అసలు ఏంటి, ఏ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అనేది. చూస్తే మీరు ఈ కలర్ చూడండి, ఇది మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి, 3 పీస్. సో కాంట్రాస్ట్ కాదనమాట, ప్యాంటు సేమే వస్తుంది, అదేవిధంగా దుప్పటా ఇలా వస్తుంది అనమాట. ఇందులోనే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లో, ఇదొక కలరు. సో ఇందులోనే ఇంకొక కలర్ కూడా అవైలబుల్లో ఉందండి, మెరూన్ రెడ్. నెక్స్ట్ వచ్చి ఈ కలర్ అవైలబుల్లో ఉంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అయితే కనుక ప్యాంటు దుప్పటా ఈ విధంగా ఇచ్చాడనమాట. దుప్పటా వచ్చేసి ఇలా వచ్చింది. ఇది ప్యాంటు లైట్ పీచ్ కలర్ అంటాం కదా, అదొక డిఫరెంట్ గ్రీన్ పీచ్ అలా వచ్చిందనమాట, వైట్ షేడ్తో. ఇదొక కలరు. సో ఇందులో చూస్తే మనకి ఇంకా ఈ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. బ్లూ, సో ప్యాంట్ ఈ బ్లూ, దుప్పటా కూడా ఈ బ్లూ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ అండి. సో దీనికి కూడా ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, బ్లూనే వస్తుంది అనమాట. బ్లూ దుప్పటా కూడా బ్లూ దుప్పటానే వస్తుంది, లోపల ఉంది కదా ఆ కలర్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక కలర్ చూద్దాము. ఇది చూడండి, మెరూన్, ఇది లైట్ మెరూన్, దుప్పటా వచ్చి మళ్ళీ ఈ కలర్లో దుప్పటా వస్తుందండి. అందులోనే ఇంకొక కలర్ చూద్దాము. ఈ బ్లూ, ఈ విధంగా దుప్పటా, ప్యాంట్ వచ్చేసి ఈ బ్లూలో వస్తుందన్నమాట. ఇలా వచ్చి ఉంటుంది, చిన్న చిన్న చెక్స్ తోటి, ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్స్. ఇది పాచి గ్రీను దుప్పటా, ఈ లైట్ ఎల్లో కూడా కాదు, అదొక ఈ కలర్లో ఇంకొక కలర్ కాంబినేషన్, బ్లూ విత్ ఈ బ్లూ, ఈ బ్లూ విత్ ఈ గ్రీన్ అన్నమాట. ఇలా వస్తుంది. ఇది దుప్పటా, ప్యాంట్, ఇది టాప్ అన్నమాట. చాలా బాగుందండి కాంబినేషను. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అందులోనే ఇంకొక డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది రమా గ్రీన్ విత్ యాష్ అన్నమాట. యాష్ కలర్ ప్యాంట్, యాష్ కలర్ దుప్పటా వస్తుందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో. ఇప్పుడు ఇందులోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది, అది బ్లూ ఉందండి ఇంకొకటి. సో నెక్స్ట్ ఇంకొక కలర్ వచ్చేసి ఖాదీ కాటన్ అండి. ఖాదీ కాటన్లో పింక్ కలర్ అండ్ ఈ కలర్లో దుప్పటా, ప్యాంటు వస్తుంది. చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ వచ్చింటాయి అన్నమాట దుప్పటాకి, అక్కడక్కడ పింక్ లైన్స్ కూడా వచ్చింటాయి అన్నమాట సింపుల్గా. ఇది ఖాదీ కాటన్ అన్నమాట. సో అందులోనే నెక్స్ట్ మస్టర్డ్ కలర్ అండి. మస్టర్డ్ కలర్లో ఈ విధంగా వచ్చి ఉంటుంది. సో ప్యాంటు దుప్పటా వచ్చేసి మనకి ఇలా లైట్ క్రీమ్ కలర్లో చాలా బాగున్నాయండి కాంబినేషన్స్. కలర్ కానీ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. క్వాలిటీలో మాత్రము అసలు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు, క్వాలిటీ అయితే అంత బాగుందన్నమాట.
సో మన దగ్గర ఉన్నవంతా యూనిక్ కలెక్షన్సే ఉంటాయి, మీరు ఎక్కడ ట్రై చేయండి, మీకు ఆ వేలో ఎక్కడ నాకు తెలిసి దొరకకపోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇంకొక కాంబినేషన్ అండి. ఇది వచ్చి మనకి రా సిల్క్ వస్తుంది. రా సిల్క్లో చాలా డిఫరెంట్గా కాంట్రాస్ట్గా ఇచ్చినారనమాట. ప్యాంట్ వచ్చి ఇలా వస్తుంది, ప్యూర్ కాటన్లో ఎక్సలెంట్ క్వాలిటీ. దుప్పటా వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇది టాప్ అన్నమాట రా సిల్క్. ఇప్పుడు అందులోనే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్. సో బ్లూ కలర్ ప్యాంట్ వస్తుంది దీనికి. దుప్పటా కూడా వైట్, దాని మీద ఫ్లవర్స్తో ఇలా వచ్చి ఉంటుంది. గ్రీన్ కలర్లో వైట్ ఏదైతే టాప్ కలర్ ఉందో ఆ కలర్లో ఇలా వచ్చి ఉంటుంది అనమాట. ఇది కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్ అనమాట. ఇది చాలా యూనిక్గా ఉంటుందండి. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది మన దగ్గర ఉన్న ట్రస్టీ అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా ఫుల్ అంటే మొత్తం 3 పీస్ ఎలా వస్తుంది అని టోటల్గా కావాలంటే ఓపెన్ చేసి పిక్స్ షేర్ చేస్తాను.